సారీ అండి, ఇది మా ఇల్లు అనుకున్నాను. ఏమండి, ఇది మనీలేనండి, రండి. సుమిత్ర, ఇది కళా నిజమా? ఇది నా చీకిలు. గిల్లటమేంటి డాడీ, కాసేపు ఆగు, గోకుతుంది. బబ్లు, వెళ్ళి చదువుకుని త్వరగా పడుకోమని చెప్పానా? రండి, పాపం ఉదయాన్నే తిని తినక వెళ్తారు. మా గురించి ఇంత కష్టపడుతున్నారు. వేణీళ్లు సిద్ధంగా ఉన్నాయి, వెళ్ళి స్నానం చేసి రండి. ఈనాటి హాయి కల కాదోయి నిజమోయి. నిజమేనండి, వెళ్ళి స్నానం చేసి రండి. ఓకే. ఎవరు చూడలేదు కదా, ఏ జన్మలో ఎవరి శోభనం తలుపు సందుల్లోంచి చూశాను, ఈ జన్మలో సంసార యోగం లేకుండా పోయింది. ఏమండి, ఏంటిది? కంద పులుసు మీకు ఇష్టమని చేశా, ఇంకాస్త వేసుకోండి. బెల్లం వేసిన సాంబార్ కూడా ఉంది, మళ్ళీగా తినండి. పదార్థాల సంగతి సరే, యథార్థానికి వద్దాం. సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఏమిటి సంగతి? ఏదో ఉంది. మళ్ళీ ఇదేనా? అబ్బే, అది కాదు డాడీ. బబ్లు, వెళ్ళి పడుకోమని చెప్పానా? మమ్మీ, డాడీకి చపాతీండి ఇయ్యాలి కదా. ఇవాళకి వాడితో అవసరం ఉండదురా, నువ్వు వెళ్ళి పడుకో. నేనయ్యా. నువ్వా? ఏంటి ఇంత ఆలస్యం? సర్లే, ఇదేం మన చేతుల్లో పనా? ఇన్నాటికి మన పెళ్లి రోజు జ్ఞాపకం వస్తుంది. ఒక్కసారిగా నీలో ఇంత మార్పు వచ్చింది. ఏమిటి కారణం? ఇదేమైనా వ్రతంలో భాగమా? వ్రతం కాదు, పూజ కాదు. నేనేం చేసినా ఆలోచించినా మీరు బబ్లు సంతోషంగా ఉండాలని చేస్తారు. మీరే నన్ను అప్పుడప్పుడు అపార్థం చేసుకుని చిరాకు పెడతారు. ఏమండి, చెప్పు. మంచి మూడ్ లో ఉన్నా, ఏం చెప్పినా సరే అంట. మనకి చవకలో స్థలం ఇప్పిస్తానని ఒకతను అన్నాడండి, తీసుకుందామా? అది సంగతి. ఇలాంటిదేదో ఉందని ఇందా గడపలోనే అనుకున్నా. ఎవరతను నీకెలా తగిలాడు? తగలటం ఏంటండి అసహ్యంగాను. స్వీట్ హోమ్ హౌసింగ్ సొసైటీ అని మనలా జీతంపై బతికే మనుషులకు వాయిదాల పైన స్థలాలు ఇప్పించే స్కీములు పెట్టారట. ఆ కంపెనీ తాలూకు మనిషి ఇంటింటికి వెళ్లి చెప్తున్నాడు. మన ఇంటికి కూడా వచ్చాడండి. నీకో సంగతి చెప్పనా? మనం బతికేది సిటీలో. ఏ క్షణాలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బ్యాంకులో ఉన్న 60,000 ఖర్చు పెడితే అవసరానికి ఎవరు ఆదుకుంటారు? అంతగా అవసరం వస్తే కొనుక్కున్న స్థలాన్ని ఎక్కువ రేటు కమ్ముకుందాం. తాయారమ్మ కూడా తీసుకుంటానంటోందండి, మనం కూడా తీసుకుందామండి. చెప్పావుగా, చూద్దాం, ఆలోచిద్దాం. చూద్దాం, ఆలోచిద్దాం. పెళ్ళైనప్పటి నుంచి ఇవే మాటలు. ఏదైనా సరే తీసుకోవాల్సిందే. వీధిలో వచ్చే స్వీపర్ కూడా ఇల్లు కొనుక్కున్నాడండి. స్థలాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసాలు ఎక్కువ. ఏం మోసం లేదు, తీసుకున్న వాళ్ళందరికీ తెలీదు. అనండి, సరేనా? అది కాదే అసలు. ఇంతకీ మీరు డబ్బు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వనే. ఇవ్వరా? అంతేనా? అంతే అంతే. ఇవ్వనంటే ఇవ్వను. ఏం చేస్తావు? మోహన్ రావు ఇంకా రాలేదే. వచ్చాడు. రావయ్యారా, ముక్కలు కూడా వేసాడు. నువ్వే ఆడాలి. నా ముక్కలు చూసారా? చూశాను, జోకర్ లేదు. అన్ని ఎదో బుద్ధులు. హలో హలో, అందరికీ గుడ్ మార్నింగ్. ఏమిటి, ఏమైంది? కళకళ్ళాడుతూ ముగ్గురమ్మల్లా ఉండేవారు అలా మూడీగా ఉన్నారు. ఏదో జరిగింది. ఏం జరిగింది చెప్పండి. అన్నయ్య గారు స్థలం కొనడానికి ఒప్పుకోలేదట. సుమిత్ర గారు బాధపడుతున్నారు. అదే సంగతి. బాధపడతారు, అది సహజం. సుమిత్ర గారే కాదు, కన్నాంబ గారు బాధపడతారు, అంజలిదేవి గారు బాధపడతారు, సావిత్రి గారు కూడా బాధపడతారు. చీ 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 చీ. ఏం మొగుళ్ళండి! భార్య నోరు తెరిచి ఒక స్థలం కొనుక్కుందామంటే నో అనే మొగుళ్ళని ఏమనాలండి? అసలు భార్య సుఖ సంతోషాల కన్నా ఈ మొగాళ్ళకి కావాల్సింది ఏంటండి? పోనీ మీరు ఎక్కడైనా ఫైనాన్స్ ఏర్పాటు చేయగలరా? మీరు తలుచుకుంటే ఇది పెద్ద పనేం కాదు. చెయ్యొచ్చు, కానీ మనదంటూ కొంచెమైనా పెట్టాలిగా. ముందు అడ్వాన్స్ కట్టి ప్లేస్ మనం రిజర్వ్ చేసుకుంటే అది పెట్టుకుని ఏ బ్యాంక్ వాడో ఫైనాన్స్ వాడో మనకిస్తాడు. ఇప్పుడు ఎలా? పోనీలండి, మీరేం బాధపడకండి. నాకు ప్రాప్తం లేదనుకుంటారు. కానీ నేను అలా అనుకోను. నా క్యారెక్టరే అంత. మీకు ఎలాగైనా సరే సహాయం చేస్తాను. నాకే కనుక ఒక సిస్టర్ ఉన్నట్టయితే దాని నగలు అమ్మైనా సరే మీ కష్టం తీర్చుండేవాడిని. అంటే నగలమ్మి డబ్బు వచ్చా? మీరు భలేవారండి. నగలు మాత్రం డబ్బులు కాదా? కానీ ఏం లాభం, మీ దగ్గర నగలు లేవుగా. ఉన్నాయి, ఉండండి వస్తా. మరి మీ సంగతి ఏమిటండి? ఇటోనా? నా దగ్గర దాచుకున్న డబ్బు 50,000 ఉంది. మా ఆయన తెలియకుండా మీకు ఇస్తాను. చూసారా, అలా ఉండాలి. మరి మీ సంగతి? మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 60,000 డ్రా చేసి తీసుకొచ్చాను. చూసారా, ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం కావాలన్నది ఇందుకే. మీ దగ్గర కూడా ఉంటే పట్టరండి. నా దగ్గరున్నవివే. ఇవి అమ్మితే ఎంత వస్తాయి ఏమో తెలీదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను.
క్షమించాలి. పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి. కావలసిన వాళ్ళ కోసం ఇబ్బంది పడడం నాకు మహా సరదా అండి. ఇదిగోండి లెక్క చూసుకోండి. అక్కర్లేదండి, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. 60,000. వెంటనే వెళ్ళి అడ్వాన్స్ కట్టి మీ ముగ్గురు పేరున ప్లాట్లు బుక్ చేసేస్తాను. ఆ. మీరు చాలా ఆనందంగా ఉండండి. ఈ మెగా సిటీలో మీ ముగ్గురికి 3 ప్లాట్లు ఉన్నాయి. మీకు టచ్ లో ఉంటాను. డాడీ ఒక ఫ్లాష్ న్యూస్. ఏంట్రా పక్కంటి వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చారు. కంపనీస్ ఏ పోలీస్ స్టేషన్ లో తాకట్టు పెట్టుకుందా ఏంట్రా? కాదండి, పాపం తాయారమ్మ తెలియక ఆ. దొంగ సొమ్ము పెట్టుకుని డబ్బిచ్చిందట. ఆ. స్టేషన్ కి పదమంటున్నారు. ఒరే దొంగ సొమ్ము తాకట్టు పెట్టుకున్నది కాక ఏంటా చూపులు? నడవండి స్టేషన్ కి. టేప్ రికార్డర్ తందంటే 200 ఇచ్చాను. అది దొంగ సొమ్మున నాకు తెలీదు. అవన్నీ స్టేషన్ లో మా ఎస్ఐ గారికి చెప్పుకుందు గాని కదలవేమమ్మా. రావే చెబుతా. ఏదో లేడీసు తెలియక. మీరు లేడీసా? నేను కాదు సార్, నా వైఫ్ లేడీసు తెలియక పెట్టుకుంది. ఏంటి పెట్టుకునేది? జాలిపడి ఈసారికి వదిలేయండి నా జేబులో 5ో 10ో పెడతానంటారు, అయ్యో, అంతే కదా? అయ్యో. అబ్బేం కుదరవు. నేను పిచ్చ స్ట్రిక్ట్. నేను ఆ టైపు పోలీసును కాను. ఏమ్మా, ఆ. మామూలుగా వస్తావా, మహిళా పోలీసులు పిలిపించమంటావా? చెప్పు. అది కాదండి, అసలు ఏం ఏంటి జరిగింది? మాట్లాడేది? ఏంటయ్యా? నిన్నే. అసలు ఏం జరిగింది? ఈయనెవరు? మీ నైబరా? కాదండి, ఫైబరు. Shut up! మీకు మళ్ళీ నేను స్టోరీ పోసగుచ్చినట్టు చెప్పాలా? ఇది పోలీసు వ్యవహారం. మీ పని మీరు చూసుకోండి, వెళ్ళండి. మిమ్మల్ని సార్, మీ పేరేంటో గాని మీలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం సార్. తెలుగు వారిలో, పైగా పోలీసుల్లో ఇలా నిజాయితీకి పెద్దపీట వేసే కారణ జన్ములు ఉన్నారని తెలిసి జాతి మొత్తం మీ వంక గర్వంగా తొంగి చూస్తోంది. ఏంటి ఇదేమన్నా నా సన్మాన సభ అనుకున్నావా? మీ పొగడ్తలకి పొంగిపోయి డ్యూటీని మర్చిపోయే పిచ్చి వెధవను కాను. నేను మీకు ముందే చెప్పాను, నేను పిచ్చ స్ట్రిక్ట్ అని. హా! నేను 10 లెక్క పెట్టేలోపు మీరిద్దరూ నా వెంట రాకపోతే చట్టం దాని పని అది చేసుకుపోతుంది. 1 ఈసారికి 2 3 4 ఎస్ఐ గారి పేరేంటి? 5 6 7 8 9. కాస్త మంచినీళ్ళు తీసుకుంటారా అన్నయ్య గారు? ఏంటమ్మా అన్నావు? ఏది మళ్ళాను? పొరపాటైపోయింది, తెలియక వాగింది, క్షమించండి. వాటర్ ఏమైనా కావాలా అన్నయ్య గారు? ఆహా! ఎంత తీయటి పిలుపు! అన్నయ్య అని నా సొంత చెల్లెలు కూడా ఇలాగే పిలిచేది. ఆంటీ అది విషయం. కాస్త కాఫీ తాగుతారా అన్నయ్య? అవునరా బావమరిది, రాక రాక వచ్చావు, నిలబడే ఉన్నావు, కూర్చో. ఏమే, అన్నయ్య ఇంటికి వస్తే నించోబెట్టి మాట్లాడదామేంటి? అలాగే వేస్తానండి. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉంది. అవునవును. చెల్లెమ్మా, ఈ బాబు నీ బాబేనా అమ్మా? ఆ, అవునరా మావయ్య, వీళ్ళ బాబునే. ఆ? చెల్లెమ్మా, ఏదమ్మా ఆ పాట? అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి అన్న పాట ఒక్కసారి పాడమ్మా. విని నేను వెళ్ళిపోతానమ్మా. పాడితే ఎటు వెళ్ళిపోతారు? పాడు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. చెల్లెమ్మలు ఎంత కమ్మగా పాడారమ్మా. రే డబ్బుల్ది నా జేబులో వేయ్. నీ జేబులో వేయ్. చెల్లెమ్మా, ఏదన్నా ఏసీ షోరూమ్కి వెళ్ళి చీర కొనుక్కోమ్మా. అమౌంట్ ఎక్కువ అవుతుందేమో బావమరిది. చిల్లర నువ్వు ఉంచుకో. ఆ, అది టివరా. చెల్లెమ్మా, మీ అన్నయ్య ఇస్తున్న చిన్న కానుక. అన్నయ్య ఇది దొంగ సొమ్మేమో. అమ్మా, ఇది దొంగ సొమ్ము కాదమ్మా, ఆహా. పుట్టింటి వాళ్ళు ఇస్తున్న చిరు కానుక. చిన్నపిల్లల ఏంటా ఏడుపు? ఊరుకో, వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. చెల్లెమ్మలు, ఏదో తేడా వచ్చినట్టు. హృదయాలు. ఇదిగో నేను పోలీస్ స్టేషన్ వెళ్తున్నాను, కావాలంటే నువ్వు కాసేపు ఇక్కడే ఉండు అన్నయ్య. నాకు సిస్టర్స్ అంటే సెంటిమెంట్ గాని నాకు బ్రదర్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. పిచ్చి వేషాలు వేయకుండా లాఠీ కర్ర టోపీ తీసుకుని స్టేషన్ ఉన్నాడు. వెళ్ళు. ఓ, వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. అన్నయ్య అబ్బో,
వీడి సిస్టర్ సెంటిమెంట్ బంగారంగాను మద్ర చేసి అన్నయ్య అన్న మేనేజ్ చేసేట్టున్నాడు.